హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 బజాజ్ పల్సర్ 150 రీసెంట్ గా బజాజ్ కంపెనీ వాళ్ళు అప్డేట్ చేసిన వెహికల్ అనమాట. ఇది ఇందులో ఏమేమి అప్డేట్స్ జరిగినాయి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2026 బజాజ్ పల్సర్ 150 రెడ్ కలర్ వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. గ్రాఫిక్స్ అయితే కొద్దిగా అప్డేట్ చేశారు. ఈసారి చూస్తానికి చాలా బాగుంది. ఫస్ట్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. ఇంతకు ముందు మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉండేది కదా, ఈసారి ఆయిల్ కూల్డ్ కి అప్డేట్ చేశారు. 150cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో మనకి ఈసారి బజాజ్ పల్సర్ 150 అయితే లభిస్తా ఉంది. 2 వాల్స్ 4 వాల్స్ అనేది ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. పాత వెహికల్ లో 14 PS పవర్ 13.2 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఉంది కదా. సో ఈసారి ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కి అప్డేట్ చేశారు కాబట్టి మేబీ పవర్ ఫిగర్స్ లో మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఫర్దర్ గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అందులో మాట్లాడుకుందాము ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ ఏంటనేది. ఇంకా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది. ట్రాన్స్మిషన్ స్మూత్ గా ఉందా లేదా అనేది నేను రైడ్ చేస్తాను కదా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అలాగే ఫుల్లీ క్లోజ్డ్ చైన్ తో లభిస్తా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ కవర్ అయితే ఇలా ఉండిద్ది. ఇంతకు ముందు మనకి చైన్ కవర్ అయితే మెటల్ ఉండేది కదా, ఈసారి ప్లాస్టిక్ తో తీసుకొచ్చారు. కొద్దిగా వెయిట్ అయితే తగ్గించారని చెప్పుకోవచ్చు. అంత తొందరగా రస్ట్ కూడా పట్టదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది నాకు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 260mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. సింగిల్ ఛానల్ ABS తో ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది. బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో లభిస్తా ఉంది. పాత వెహికల్ తో కంపేర్ చేసుకుంటే ఈ కొత్త వెహికల్ లో సస్పెన్షన్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనో షాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంతకు ముందు మీకు 2 షాక్స్ అయితే ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసి మోనోషాక్ తో తీసుకొస్తా ఉన్నారనమాట. సో ఇది ఒక మేజర్ అప్డేట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు కొద్దిగా లైట్ వెయిట్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు ఈ వెహికల్ లభిస్తా ఉంది. ఫ్రంట్ 80/100 70 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 100/90 70 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. టైర్స్ లో ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేదు పాత వెహికల్ కి కొత్త వెహికల్ కి. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ గా స్పెసిఫికేషన్స్ అయితే బయటికి రాలేదు కాబట్టి నేను మీకు ఎస్టిమేటెడ్ గా చెప్తా ఉన్నాను. 165 నుంచి 170 మధ్యలో గ్రౌండ్ క్లియరెన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే 790mm సీట్ హైట్ ఉండిద్దని అనుకుంటున్నాను. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 15 లీటర్స్ అయితే ఇస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా కొద్దిగా పెద్దగా అయితే ఉంది. E20 పెట్రోల్ కి సపోర్ట్ చేసిద్ది. వెయిట్ విషయానికి వస్తే చాలా వరకు మనకి వెయిట్ రిడక్షన్ అయితే మనం ఈ వెహికల్ లో నోటీస్ చేసాం కాబట్టి పాత వెహికల్ 148 kgs తో లభిస్తా ఉంది కదా, ఒక 145 దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను మీకు అప్డేట్ ఇస్తా ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇంకా లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ లో మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. డిజైన్ అయితే కొద్దిగా మార్చారనమాట. కొద్దిగా యూనిక్ గా అనిపించింది నాకు. హెడ్ లైట్ అయితే LED హెడ్ లైట్ తో లభిస్తా ఉంది. అలాగే మీకు DRLs కూడా ఇచ్చారు. పైన మీకు విండ్షీల్డ్ అయితే కొద్దిగా మార్చారనమాట. ఇంతకు ముందు మీకు విండ్షీల్డ్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొద్దిగా అప్డేట్ చేశారు. కొద్దిగా పెద్దగా కనిపిస్తా ఉంది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ కూడా మార్చారు. పాత పల్సర్ 150 టెయిల్ లైట్ డిజైన్ ఎలా ఉండిద్దో మీ అందరికీ తెలుసు కదా. ఈసారి ఇది కొత్తగా ఉంది కాబట్టి నాకైతే నచ్చింది బ్రో. లైవ్ లో చూడగానే నాకు చాలా బాగా నచ్చింది టెయిల్ లైట్ డిజైన్ అయితే. కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్ తో తీసుకొచ్చారు. ఇక్కడ ప్రైస్ అయితే కొద్దిగా కట్ చేశారని చెప్పుకోవచ్చు. పాత వెహికల్ లో మనకి LED లైట్స్ అయితే ఉన్నాయి కదా, సేమ్ అదే LED సిగ్నల్ లైట్స్ తో తీసుకొస్తే బాగుంది అనిపించింది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చి అప్డేట్ చేశారు. ఇది ఒక మేజర్ అప్డేట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో మనం కలర్ కన్సోల్ కి అప్డేట్ చేస్తే బాగుందని అనుకుంటున్నాం కదా, ఫైనల్లీ ఈసారి అయితే అప్డేట్ చేశారనమాట. ఇందులో మీకు క్లాక్ అయితే ఉంది. టాకోమీటర్ అయితే గ్రీన్ కలర్ లో ఇక్కడ మీరు చూడొచ్చు. గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బాగుంది కదా. స్పీడోమీటర్ అయితే ఉంది. బ్లూటూత్ ఉంది. నావిగేషన్ ఉంది. రైడ్ మోడ్స్ అయితే ఇచ్చారు. ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, ఇట్లాంటి ఫీచర్స్ తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది. ఇంకా సీట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తా ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే ఇట్లా డిజైన్ చేశారనమాట. కంఫర్టబుల్ గా ఉండిద్ది బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కి. అలాగే ఈ వెహికల్ లో స్కిప్ చేయకుండా ఇంకా కిక్ రాడ్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే కీ డిజైన్ కూడా కొద్దిగా అప్డేట్ చేశారు. ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత M స్విచ్ అయితే ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ బాగుంది. అలాగే మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బర్స్ ఈ వెహికల్ లభిస్తా ఉంది. రైడింగ్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. పాత వెహికల్ లో టైప్ A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు కదా, ఈసారి దాన్ని అప్డేట్ చేసి టైప్ C ఛార్జింగ్ సాకెట్ తో తీసుకొస్తా ఉన్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది నాకు. అలాగే ఎగ్జాస్ట్ డిజైన్ కూడా మార్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎగ్జాస్ట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. చాలా బాగుంది ఎగ్జాస్ట్ డిజైన్ అయితే. కలర్స్ విషయానికి వస్తే 3-4 కలర్స్ లో మీకు ఈ వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎగ్జాక్ట్ కలర్స్ ఏంటి అనేది నేను మీకు ఫర్దర్ గా ఇంకొక వీడియో రికార్డ్ చేసి అప్డేట్ చేస్తాను. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 110 km పైన వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే కొద్దిగా వెయిట్ అయితే తగ్గింది కాబట్టి ఈజీగా 50 km అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే 1,50,000 నుంచి 1,55,000 రూపాయల లోపు మీకు పల్సర్ 150 స్టాండర్డ్ దొరికే అవకాశం అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. ఫ్రెండ్స్, చూసారు కదా బజాజ్ పల్సర్ 150 న్యూ డిజైన్ అయితే. ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేయండి. ఈ వెహికల్ కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.